హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో షోల్డర్ జాయింటింగ్ అలాగే నెక్ పీసుల్ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. చూడండి, కిందటి వీడియోలో మనము ఫ్రంట్ పార్ట్లని రెండింటిని స్టిచ్ చేసుకున్నాం కదా. షేప్ బెల్ట్ అలాగే ఉక్స్ బెల్ట్ కాజా బెల్ట్ అవన్నీ చూసేసారు కదా. ఇప్పుడు వచ్చేసి షోల్డర్ జాయింట్ చేసుకుందాము. చూడండి, ఇలా బ్యాక్ పార్ట్కి పై వైపున ఈ ఫ్రంట్ పీసుల్ని పెట్టేసుకోవాలి. ఇలా ఆపోజిట్లో పెట్టుకొని మెయిన్ సైడ్ వచ్చేసి రెండు ఒకే వైపు ఉండేలాగా చూసుకోవాలి. చూడండి, ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి షోల్డర్స్ని. షోల్డర్ జాయింట్ వచ్చేసి మనకు 1/2 ఇంచ్ ఖర్చు ఉండేలాగా చూసుకోవాలండి. అలాగే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. షోల్డర్స్ని ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నెక్ పీసుల్ని స్టిచ్ చేసుకుందాము. చూడండి, ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత నెక్ పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనకి మిగిలిన లైనింగ్ పీస్లో నుండి నెక్ పీసెస్ని కట్ చేసుకోవాలి. ఇలా క్రాస్గా ఉండేలాగా కట్ చేసుకోవాలండి. బిగినర్స్ అయితే కనుక లైన్ డ్రా చేసుకొని కట్ చేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఇలా ఒక ఇంచు లేదంటే 1.25 ఇంచు ఉండేలాగా వెడల్పు అనేది అన్నీ సమానంగా ఉండేలాగా చూసుకొని కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా పీసులన్నింటినీ కూడా ఈ విధంగా క్రాస్ పీసుల్ని తీసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పీసెస్ని ఒకదానిపై ఒకటి పెట్టేసుకొని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి అన్నీ కూడా. చూడండి, ఈ విధంగా ఇలా పీసెస్ అన్నింటినీ కూడా ఇలా జాయిన్ చేసి పెట్టుకోవాలి. అలాగే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకోవాలి. ఈ జాయింటింగ్ అనేది మిడిల్లో కట్ చేసుకొని ఎక్స్ట్రా పీస్ని అంతా కట్ చేసుకోవాలి. ఇలా చూడండి, ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి మనం పీసులన్నింటినీ కూడా. క్రాస్ పీసుల్ని నెక్కు స్టిచ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే మనం క్రాస్ పీసుల్ని కట్ చేసుకోవాలండి. అప్పుడే మనకి నీట్గా రౌండ్ అనేది తిరుగుతుంది, నెక్ రౌండ్. చూడండి, ఇక్కడ ఒక 1/2 ఇంచు లోపలికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఎక్స్ట్రా క్లాత్ని ఒక 1/2 ఇంచు ఈ విధంగా ఎక్కువ పెట్టుకొని ఆ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు 1/2 ఇంచు గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. నెక్ ఈ ఖర్చు అనేది ఒక 1/2 ఇంచు నెక్ మొత్తం కూడా ఒకే లెంత్ ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలండి. ఇలా ఒక 1/2 ఇంచు గ్యాప్తో ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి. చూడండి, ఇలా నెక్ మొత్తం కూడా మనకి ఒకే లెంత్ వచ్చేలాగా చూసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ మూల దగ్గర ఈ టర్నింగ్ ఈ రౌండ్ దగ్గర మనం లాగకూడదండి. నెక్ పీస్ని కానీ అలాగే బ్లౌజ్ పీస్ని కానీ లాగకుండా ఇలా లూజ్గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రీగా ఉండేటట్టు చూసుకోవాలి ఈ రౌండ్ తిరిగే దగ్గర. అప్పుడే మనకి నెక్ రౌండ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి, ఇలా మనకు లాగినట్లు కాకుండా ఇలా ఫ్రీగా స్టిచ్ చేసుకోవాలి నెక్ని. అలాగే ఇక్కడ రౌండ్ దగ్గర కూడా అదే విధంగా ఇలా లూజ్గా ఈ విధంగా పట్టుకోవాలి నెక్ పీస్ని. ఇక్కడ మనకి ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా క్లాత్ ఉంచుకొని మిగతా క్లాత్ని కట్ చేసుకోవాలి. ఈ 1/2 ఇంచ్ క్లాత్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా మొత్తం కూడా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఇలా రఫ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా నెక్ మొత్తం కూడా ఇలా ఒకే లెంత్ ఉండేలాగా స్టిచ్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ క్లాత్ని లోపలికి ఫోల్డ్ చేసుకొని చూడండి, ఇలా ఈ క్లాత్ని ఒక 1/2 ఇంచు ఉండేలాగా మనం ఖర్చు ఎంతైతే పెట్టుకున్నామో అంతే ఖర్చు మనకి లోపలికి ఫోల్డ్ అయ్యేలాగా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా మనకు 1/2 ఇంచు ఖర్చు తీసుకున్నాం కదా, ఆ ఖర్చు వరకే ఉండేలాగా ఇలా ఈ లైనింగ్ పీస్ని ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి. చూడండి, ఈ పీస్ పైనే రావాలి, లైనింగ్ పీస్ పైనే చివరకు వచ్చేలాగా చూసుకోవాలి స్టిచ్ అనేది. ఇలా
మనకి బ్లౌజ్ పీస్కి అలాగే లైనింగ్ పీస్ బ్లౌజ్ పీస్ మీద పడకుండా లైనింగ్ పీస్ పైన మాత్రమే పడేలాగా అది కూడా చివరకు వచ్చేలాగా వేసుకోవాలండి స్టిచ్ అనేది. చూడండి ఇలా అంతా కూడా ఒకే లెంత్లో ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ రావాలి. ఇలా మనకు సమానంగా చూసుకుంటూ స్టిచ్ చేసుకుంటూ వచ్చాం. మనకు ఖర్చు ఎంతైతే పెట్టుకున్నామో అంతే వస్తుందండి ఫోల్డింగ్ కూడా. అందుకని మనం ఖర్చు పెట్టుకునేటప్పుడే 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ చేసుకుంటూ రావాలి. అప్పుడే మనకు నీట్గా ఉంటుంది. హెమ్మింగ్ చేసుకునేటప్పుడు కూడా ఒకే లెంత్లో ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి మొత్తం కూడా. చూడండి ఇలా మనకి నెక్ మొత్తం కూడా ఇలా ఒకే లెంత్లో ఉండాలి. చూసారా ఈ విధంగా మనం ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామంటే కనుక హెమ్మింగ్ చేసుకునేటప్పుడు కూడా చాలా నీట్గా వస్తుంది హెమ్మింగ్ అనేది. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా పీస్నంతా కూడా కట్ చేసుకోవాలి. లైనింగ్ పీస్ మనకు ఎక్స్ట్రా ఉంది కదా, ఈ పీస్నంతా కూడా ఈ విధంగా ఇలా మనం స్టిచ్ వేసుకున్న దగ్గరికి కట్ చేసుకోవాలి. కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి ఈ నెక్ పీస్ కట్ చేసుకునేటప్పుడు. ఎందుకంటే మన కింది వైపు బ్లౌజ్ కూడా కట్ అయిపోతుంది ఒక్కొక్కసారి. అది చూసుకుంటూ కట్ చేసుకోండి. కింది వైపు బ్లౌజ్ కట్ అవ్వకుండా ఈ విధంగా మనం కత్తెరని ఇలా క్రాస్గా పెట్టేసుకొని కట్ చేసుకుంటే మనకు కింది వైపు పీస్ కట్ అవ్వకుండా ఉంటుంది. ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్నంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా మొత్తం పీస్ని కట్ చేసుకున్నాం కదా, ఇలా ఉంటుంది. ఈ విధంగా నెక్ని ఎంత నీట్గా స్టిచ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది అంత బాగా కనిపిస్తుందండి హెమ్మింగ్ చేసుకున్న తర్వాత. చూడండి ఇలా ఒకే లెంత్ ఉండేలాగా చూసుకోవాలి. ఈ లైనింగ్ పీస్ వరకు మాత్రమే ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా లైనింగ్ పీస్ వరకు మాత్రమే లోపలికి ఫోల్డ్ చేసుకొని హెమ్మింగ్ చేసుకుంటే అప్పుడు నీట్గా ఉంటుంది మనకి బ్లౌజ్ మొత్తం కూడా. సైడ్ జాయింట్ అలాగే హ్యాండ్ జాయింట్ అలాగే సైడ్ జాయింట్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఇంతేనండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.